సినిమా యాక్టర్ కాంచన గారు ఈ స్థలం డొనేట్ చేశారండి. పద్మావతి అమ్మవారి గుడి కట్టి 1 year అవుతుంది. మా బుడ్డాడిని పక్కన హాస్పిటల్ Cloud9లో హాస్పిటల్ వ్యాక్సిన్ వేపిస్తే తీసుకొచ్చారు. సరే డెలివరీ అప్పుడు తీసుకురాలేదు, 3వ నెల వచ్చింది కదా. మా పిల్ల, మా వారు, నేను వచ్చాము. వ్యాక్సిన్ ఏం చేసాం. పిల్లాడు ఏడుస్తుంటే నా మనసు కష్టమైపోయింది. సరే అండి, వాళ్ళ మంచిగా కష్టమే కదా ఇంజక్షన్ వేసేది. సరే గుడి చూపిద్దామని పిల్లోడికి తీసుకొచ్చాం. గుడి సినిమా యాక్టర్ కాంచన గారు అండి 15 కోట్లు ఎంతో పోతుంది అంటండి. ఇక్కడ మంచి సెంటర్లో స్థలం. ఆవిడ మ్యారేజ్ ఏం చేసుకోలేదంటండి. ఆవిడ స్థలం ఇది. పద్మావతి అమ్మవారి గుడి కట్టించారు. లోపలికి వెళ్దామండి. తీనిస్తారో లేదు తెలియలేదు. మంచి పూలు. చెప్పుల స్టాండ్ ఉంది ఇక్కడ. చెప్పుల స్టాండ్ ఉందండి. బాధలేదు. సరే లోపల తీనేవారు అనుకుంటా అండి. మా నీళ్ళు ఇదండి కొత్తగా కట్టారు. 1 year కూడా అవ్వలేదు. అందరూ వస్తున్నారండి. నేను ఇదే ఫస్ట్ టైం వస్తాను. మా వారు చాలాసార్లు వచ్చారంట. హాస్పిటల్ Cloud9 హాస్పిటల్ దగ్గర అండి, విజయరాఘవ రోడ్డు, టీ నగర్ అండి. మంచి సెంటరు. సరే లోపల ఊరుకోరండి. ఇవన్నీ ఆఫీసులు అనుకుంటా. చూసారా ఇక్కడ బయట ఒక టబ్ ఉంది. టబ్లో ఫ్లవర్ డెకరేషన్ చేశారు. చాలా బాగుందండి, నీట్గా ఉంది. ఇక్కడ ఏదో విష్ణు సహస్రనామం బాగుంది. గుడి చుట్టూ అండి ఏదో ఆఫీస్ రూమ్లు అవి ఉన్నాయి. చాలా స్థలం. ఎప్పుడో విన్నానండి. 15 కోట్ల నాడు విష్ణు సహస్రనామం. ప్రసాదం పులిహార పెట్టారండి. సరే ఇక్కడ అరుగు మీద కూర్చున్నాం. మామూలు ఎవరో ఇంత ఆస్తిని వదులుకోరండి. కాంచన గారు, సినిమా యాక్టర్ కాంచన గారు ఇచ్చారంట. చాలా పెద్ద స్థలం ఇది. ఇక్కడ కుంకాలు అవి ఉన్నాయండి. మనం కావాల్సిన ఇంటికి పట్టుకెళ్ళచ్చు. లోపల ఇవ్వలేదండి. ఇక్కడ బయట ఉంది, మనమే పేపర్లో వేసుకోవచ్చు. మా పిల్లలు పులిహార తింటున్నారు. మనం అంటే ఇళ్ళల్లో ఆస్తుల కోసం తగాదాలు అడుగుంటాం. ఆవిడ అంత పెద్ద మనసు పెట్టుకుని అంత ఆస్తిని అమ్మవారి గుడికి ఇచ్చేసిందంటే దేవుడు ఆవిడని ఆయురారోగ్యాలు కాపాడాలి. కాంచన గారు అంటండి, సినిమా యాక్టర్ కాంచన గారు, పాతకాలం సినిమా యాక్టర్ గారు. ఇప్పుడు కూర్చున్నామండి. లోపల వీడియో తీయలేదు. ఏదో బయటకు వచ్చి గుడి బయటకు వచ్చి ఇక్కడ పులిహారం తింటా కొంచెం తీసా. మా బుడ్డాడు పడుకున్నాడు ఒళ్ళో. గొప్ప మనసు అండి. దేవుడు వాళ్ళందరినీ ఆశీర్వదించాలి. వాళ్ళందరూ పోయిన జన్మలో దేవుడికి వాళ్ళు సన్నిహితులండి. అందుకే అంత పెద్ద మనసు పెట్టుకుని కోట్ల ఆస్తిని గుడికి రాసిస్తారు. చాలా గొప్ప మనసు అండి ఆవిడది. కట్టి సంవత్సరం అవుతుందండి. నేను ఇప్పుడే ఫస్ట్ టైం వచ్చాను. బాగుంది, నీట్గా ఉంది, మెయింటెనెన్స్ బాగుంది. చాలా బాగుంది. అబ్బాయికి పులిహారం పెట్టవే. ఈ గుడి తిరుమల తిరుపతి దేవస్థానం ఆధీనంలో ఉందంటండి. ఆవిడ ఇవ్వండి. ఇక్కడ గుడిలో మనకి ఏమి ఇస్తలేదు. ఇక్కడ పేపర్లో ఇది తీసుకుని పసుపు కొంకాలి. కొంచెం అమ్మవారి గుడిలో పసుపు ఇస్తారండి. పసుపు తాడికి రాసుకుంటే మంచిది. తాలిబొట్టుకి వాటికి రాసుకుంటారు. కుంకుమ పేపర్లు ఏమి లేవండి ఇక్కడ. మీరు కొంచెం తీసుకుని వెళ్దాం అనేసి బయలుదేరుతున్నామండి. ఇంకా